వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్య. మేమైతే భద్రాచలంకి దగ్గరలో ఉన్న పర్ణశాలకైతే వచ్చేసాము. వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి లెట్స్ గో. భద్రాచలం టెంపుల్కి ఎంత ప్రాముఖ్యత ఉందో, భద్రాచలంకి 32 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న పర్ణశాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇదంతా గోదావరి నది చూడండి. అయితే రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు వనవాస కాలంలో ఇక్కడ చాలా కాలం నివాసించారు. ఈ పర్ణశాలని సీతారాముల కోసం లక్ష్మణుడు నిర్మించాడనమాట. అందుకే దీనికి పర్ణశాల అనే పేరు వచ్చింది. చూడండి, ఇదే పర్ణశాల. యాక్చువల్గా ఇదేంటంటే సీతారాములు 14 సంవత్సరాల వనవాసంలో చివరి 2.5 సంవత్సరాలు ఇక్కడ నివసించారనమాట. అయితే పర్ణశాలలో రామాయణంకి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలని కళ్ళకు కట్టించినట్టుగా బొమ్మలను అయితే ఇలా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి సీతారాముల వారి నారచీరల ప్లేస్. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే సీతారాములు తిన్న రాతి పళ్ళెం, సీతమ్మ ఆరేసిన నారచీరలు, రాముల వారు కండువ, 7 లోకాలని ఏలిన శ్రీరాముడి పాదాలు, సీతమ్మ వాడిన పసుపు కుంకుమ రాళ్ళు, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం, ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అమ్మా నాన్న సందడి ఇక్కడ చూడండి ఎలా కాకపడుతుందో. ఇప్పుడు అక్కడ చాక్లెట్స్ అన్నీ కొనియాలి కదా. మరి ఇక్కడ ఉంది కదా, ఇది సీతారాముల వారు భోంచేసిన ప్లేస్ అంట. అక్కడ ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి, పసుపు కుంకుమ రాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ కలర్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అదైతే శ్రీరాముడి పంచ ఆరేసిన ప్లేస్ అంట. ఇక్కడంతా చీర ఆరేసిన ప్లేస్, నార చీర, అందుకని నార చీరల ప్లేస్ అని అంటారు. ఒకప్పుడు సీతమ్మ వారు స్నానం చేయడానికి, పూజ చేసుకోవడానికి మంచినీరు కానీ పసుపు కుంకుమ కానీ ఏమీ లేవు. అప్పుడు సీతాదేవి వెళ్ళి లక్ష్మణుని అడిగితే అక్కడున్న కొండని బాణంతో పగలు కొడతాడనమాట. బాణం వేయగానే అది 2గా చీలి పాతాళంలో నుండి నీరు పైకి ఎగిసి వచ్చాయన్నమాట. ఒక సైడ్ పసుపు కుంకుమ రాళ్ళుగా అవి ఏర్పడతాయి. ఇక్కడ ఒక రాతి సింహాసనం లాగా ఉంది చూడండి, దాని కిందనే శ్రీరాముడి పాదాలు ఉంటాయండి.
ఏం తింటున్నావు నువ్వు? ఇటీ అది టీ అది టీయో అది ఇట్లా దాచుకొని మా పాప చూడండి, నేను చాక్లెట్స్ కానీ అలా తిననివ్వమని కనబడకుండా తింటుంది. మా బాబు అయితే ఇంకా అసలు ఎక్కడున్నాడో తెలియదు. చూడండి, తినొద్దు. ఎక్కడున్నాడు అవ్యక్త? అన్నీ ఎక్కడ దాక్కుని చాక్లెట్ తింటున్నాడు అని వెతుకుతుంది. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.